ఉప్పు కొంచెం సరిపోలేదు, అది ఇది కలిపి వేసేసుకున్నాను. సాంబార్ పొడి నేను చేసింది అయితే ఈ రంగులో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో సాంబార్ పొడి బయట కొన్నదానికన్నా. ఎప్పుడో చేయలేనప్పుడు వీలు కానప్పుడే బయట సాంబార్ పొడి వేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నది నాకు ఒక 2 సార్లకు 3 సార్లకు అలా సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు సాంబార్ అయితే గుమ్మగుమ్మలాడిపోయి రెడీ అయిపోతుంది. కొత్తిమీర లేదండి, లేకపోతే అదే వేసుకున్నా బాగుంటుంది. ఇంకా పెరటి వైద్యం అన్నాను కదా, మా ఇంటి పెరటిలోకి అయితే వచ్చేసానండి. ముందైతే ఇక్కడ చెప్పాను కదా, కొంచెం మెంతులు నానబెట్టుకున్న ఉంటే అలా సరదాగా ఇలా వేస్తే ఇలా వచ్చేసాయండి మెంతి ఆకులు. మెంతి చెట్లు చిన్న చిన్న ఇలా ఒల్లిగా బాగా వచ్చాయి. సరే ఇది వేస్ట్ చేయకుండా దీంతో ఏదైనా కర్రీ చేసుకుందాం అని చెప్తా అనుకుంటూ ఇలా పెరటి దగ్గరికి అయితే వచ్చేసానండి. అది మీకు షేర్ చేస్తున్నాను. మా ఇంటి గార్డెన్ ఎలా ఉంది అన్నది. చిన్న గార్డెన్ అండి మాది. అంటే ముందుకో 4 మొక్కలు, ఇక్కడో 4 మొక్కలు పెట్టుకుంటాము. ఎక్కువ మట్టి జాగా లేదు, అంతా సిమెంట్ చేయించేసాము. ముందుకు ఫ్రంట్కి జాగా ఉన్నా సరే సిమెంట్ చేయించాం. సరే కత్తిరితో లైట్గా